చెప్తున్నారు. ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ వర్షం పడుతుంది, నెక్స్ట్ ఎక్కడ వర్షం పడేందుకు అవకాశాలు ఉన్నాయి అన్నది కనుక చూస్తే కనుక రెయిన్ అక్యుములేషన్ నెక్స్ట్ ఇవాళ నుంచి నెక్స్ట్ ఒక వారం రోజుల పీరియడ్ తీసుకుందాం మనం. ఒక 7-8 రోజుల పీరియడ్లో ఎక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంటే ఈ వెదర్ మోడల్ ప్రకారం బీదర్, తర్వాత బాన్స్వాడ, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్కి కొంచెం తక్కువ కంపారిటివ్లీ, అంటే 8 రోజుల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో పడుతుందంటారు. అదే మీరు బీదర్ అంటే నారాయణ్ ఖేడ్, బాన్స్వాడ, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో చూస్తే 8 రోజుల్లో 38 సెంటీమీటర్ల వర్షపాతం అంటున్నారు. సో ఇదే జరిగితే కనుక ఈ బీదర్, నారాయణ ఖేడ్ ఈ ప్రాంతాల్లో వర్షం పడితే సింగూరు నిండుతుంది నిజామాబాద్లో, ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. సో నెక్స్ట్ అల్పపీడనం కారణంగా ఈ సింగూరు, ఎస్ఆర్ఎస్పి ఈ ప్రాంతాలు నిండే అవకాశం ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వెదర్ మోడల్ చూపిస్తున్నాయి. ఇంకొక వెదర్ మోడల్ ఏమో ఈస్ట్ తెలంగాణ అంటే వరంగల్, మనుగురు, ఆ తర్వాత నాందేడ్లో వర్షం పడ్డా ఎస్ఆర్ఎస్పిలోకి వస్తుంది. సో ఇది శుభవార్త. అయితే వెరీ హెవీ రెయిన్ఫాల్ ముంబైకి మాత్రం ఉంది. ముంబై ప్రాంతంలో నెక్స్ట్ ఈ అల్పపీడన ఎఫెక్ట్ ముంబైలో ఉంటుంది. ముంబైలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా జాగ్రత్త. ముంబైలో నెక్స్ట్ 5-6 రోజుల్లోనే దాదాపు 38-40 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. సో అల్పపీడనం అనుకున్నంత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వర్షం పడింది, కొంత వీక్గానే అల్పపీడనం ఉంది. అందుకనే నిన్న 2 రోజులు సెలవు అనౌన్స్ చేశారు, కానీ నిన్న చాలా చోట్ల అసలు వర్షమే పడలేదు. సెలవు అనౌన్స్ చేయనప్పుడేమో ప్రిపేర్డ్గా లేనప్పుడేమో పడుతుంది. సో వర్షం ఆల్సో పూర్తిగా ఐఎండీ ప్రెడిక్ట్ చేయలేదు, ఇక్కడ పడుతుంది ఈ ప్లేస్లో పడుతుందని చెప్పలేదు. కానీ 100% యాక్యురేట్గా వర్షం ఇంత పడుతుంది, ఇక్కడే పడుతుందని చెప్పలేము. బట్ నిన్న వికారాబాద్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అయితే మంచి వర్షాలు పడ్డాయి. నార్త్ తెలంగాణ అయితే ఇంకా రెయిన్ డెఫిసిట్ ఉంది. అయితే నెక్స్ట్ 4-5 డేస్ మాత్రం ఎక్కువ నార్త్ తెలంగాణకి ఎక్కువ అవకాశం ఉందంటారు. ఇప్పుడు మనకు తెలంగాణ రైతానికి కూడా కావాల్సింది కూడా అదే. సో నెక్స్ట్ 1 వీక్ కూడా 20-21వ తేదీ వరకు కూడా వర్షాలు ఉంటాయి. ఇవాళ కొంచెం తక్కువ పడ్డా, రేపు ఎల్లుండి కొంచెం తెరపినివ్వచ్చు. 17-18 తర్వాత ఒక 2 గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడుతుంది. మళ్ళీ అల్పపీడనం ఏర్పడిన తర్వాత మళ్ళీ వర్షాలు తెలంగాణకి రిటర్న్ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రేహానా. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో చూసాం కదా ఇవాల్టి డిఎన్ఏ. రేపటి డిఎన్ఏలో మళ్ళీ